తెలంగాణ ప్రభుత్వం ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం జూలూరుపాడు మండల కేంద్రంలో గల ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో డ్రగ్స్ నియంత్రణపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఈగల్ ఫోర్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ హేమారాణి హాజరై డ్రగ్స్ వల్ల జరిగే నష్టాలను విద్యార్థులకు వివరించారు. డ్రగ్స్ ఉపయోగం వల్ల శరీరంలో ఆర్గన్స్కు జరిగే నష్టాన్ని ఆమె వాల్ పోస్టర్ల ద్వారా వివరించారు. డ్రగ్స్ నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై చదువుపై దృష్టి పెట్టాలని, మంచి ఉద్యోగాలు పొందే విధంగా ప్రతి ఒక్కరూ కష్టపడి చదవాలని సూచించారు. డ్రగ్స్ రహిత తెలంగాణ ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని అన్నారు. డ్రగ్స్ మహమ్మారి సైలెంట్గా యువతను నాశనం చేస్తుందని, సిగరెట్లు, చాక్లెట్ల రూపంలో డ్రగ్స్ను యువతకు అలవాటు చేస్తున్నారని, ఈ విషయంలో యువత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ ఎవరైనా ఉపయోగించినా, విక్రయించినా టోల్ ఫ్రీ నెంబర్ 1908కి ఫోన్ చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు ఆటలపై దృష్టి పెట్టే విధంగా ప్లేయింగ్ కిట్లను అందించారు. అనంతరం మండల కేంద్రంలో ర్యాలీగా బయలుదేరి విద్యార్థులచే మానవహారం ఏర్పాటు చేయించి ప్రతిజ్ఞ చేయించారు. సే టు నాట్ డ్రగ్స్ అంటూ నినాదాలు చేశారు. మండల పరిధిలోని గుండెపూడి, పాపకొల్లు, కాకర్ల గ్రామాల్లో డ్రగ్స్ అవగాహన సదస్సులను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఈ కార్యక్రమంలో భాగంగా ఐదవ అంశమైన చైల్డ్ సేఫ్టీ, అట్లానే యాంటీ డ్రగ్ డ్రైవ్ అనే కార్యక్రమంలో భాగంగా మేము ఈ కొత్తగూడెం మండలం సంబంధించిన జూలూరుపాడు పోలీస్ స్టేషన్లో ఉన్న లిమిట్స్లో ఉన్న వెంగన్నపాలెం, అట్లానే గుడిపూడి, గుండెపూడి, కాకర్ల, పాపకొల్లు ఈ 4 గ్రామాల్లో కూడా మేము అవగాహన కార్యక్రమాలను చేపట్టడానికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి, ఈగల్ ఫోర్స్ డిపార్ట్మెంట్ నుంచి మేము వచ్చి ప్రజలకి, అట్లానే స్టూడెంట్స్కి, ఇక్కడ పేరెంట్స్ కూడా కొంతమంది వచ్చారు. వీళ్ళందరికీ కూడా డ్రగ్స్ తీసుకుంటే వచ్చే దుష్పరిణామాలని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అట్లానే ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నా, లేకపోతే అమ్మినా, లేకపోతే కలిగి ఉన్నా, ట్రాన్స్పోర్ట్ చేసినా ఇట్లాంటి వ్యవహారాలని నిర్వహించిన వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా మేము ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్ని 1908 నెంబర్ని కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పిల్లలకి అట్లానే వాళ్ళ సేఫ్టీకి సంబంధించి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి కూడా మనం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి, అట్లానే ఎంపీడీఓ ఆఫీస్ తరపు నుంచి, అట్లానే ఎంఆర్ఓ ఆఫీస్ తరపు నుంచి, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి, పంచాయతీ ఆఫీస్ నుంచి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అందరూ రావడం జరిగింది. లోకల్ పోలీస్ SHO గారు కూడా, రవి గారు కూడా ఇక్కడ మనకి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగం పంచుకొని అందరికీ కూడా అవేర్నెస్ కండక్ట్ చేయడం జరిగింది. ఓకే.